మంచి ఫ్యామిలీలో ఆ వివాదం కొనసాగుతూనే ఉంది సార్. నిన్న జల్పల్లి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడికి కవరేజ్కి వెళ్ళిన మీడియా మీద కూడా మోహన్ బాబు దాడి చేశారు. ఒక ప్రముఖ ఛానల్ లోగోను తీసుకుని ఆ జర్నలిస్ట్ మీద దాడి చేసిన పరిస్థితి. సో జర్నలిస్ట్ సంఘాలన్నీ చాలా ఆగ్రహంగా ఉన్నాయి సార్. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఖచ్చితంగా మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి అంటూ ఆల్రెడీ నిరసనలకు రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఆస్తి తగాదాలు అండ్ కుటుంబ వ్యక్తిగత వ్యవహారాల్ని మీడియా కవర్ చేయవచ్చా లేదా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతున్న పరిస్థితి. సాధారణంగా సెలబ్రిటీల వ్యవహారాల మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ దాంతోపాటుగా మోహన్ బాబు ఒక ఆడియో కూడా రిలీజ్ చేశారు సార్. నా గుండెల మీద తన్నావు, నేను ఎంత బాగా చూసుకున్నాను అంటూ కొడుకుని ఉద్దేశించి ఒక 11 minutes ఆడియో రిలీజ్ చేశారు. ఒకసారి ఆడియో ప్లే చేయండి. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంటారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కిగ్గిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరు ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత భాగవత రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, ఇవన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు. కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పీ పెరగాలి. ఇది వాళ్ళ నైజం. మనం మార్చలేము. వాళ్ళందరి మీద మనం కోర్టుకు వెళ్ళలేము. వాక్ స్వాతంత్రం ఉంటారు, ప్రజాస్వామ్యం ఉంటారు. ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. ఇది నీకు తెలుసు అనుకున్నా. ఎంత మంచి నటుడు నువ్వు. నీ భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడిపోయావు. వింటున్నావా? 11 minutes వీడియో సార్, ఆడియో సార్. ఇది మొత్తం అంతా ప్లే చేయలేం. కానీ మోహన్ బాబు గారు చెప్పింది వాస్తవం. ప్రతి కుటుంబంలోనూ వ్యక్తిగత తగాదాలు ఉంటాయి. లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన నీళ్లు చల్లుకోవచ్చు అని చెప్పి. ఇక్కడ పాయింట్ అండ్ క్వశ్చన్, ఆస్తుల తగాదా, వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలని మీడియా కవర్ చేయవచ్చా లేదా అన్నది ఒక ప్రశ్న సార్. అలా కవర్ చేస్తే తప్ప మోహన్ బాబు గారు చెప్తూ ఉన్నట్టుగా. అండ్ మీడియాపై దాడి చేయడం ఎంతవరకు న్యాయం? ఒకవేళ కవరేజ్ చేయడం తప్పైనా దాడి చేయడం కూడా తప్పే అవుతుంది. దాడి చేసే హక్కు ఎవరికీ లేదు. అవసరం వస్తే నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు, కేసు పెట్టచ్చు. రైట్ టు ప్రైవసీ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్. అది ప్రాథమిక హక్కు, అది వ్యక్తిగత గోప్యత. అందువల్ల మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడం లేదో నేను అన్నాను. ఎందుకంటే సహజంగానే సెలబ్రిటీల కుటుంబాలంటే మోహన్ బాబు అన్నట్లు టీఆర్పీ రేటింగ్ల కొరకు, వ్యూవర్షిప్ల కొరకు ఇష్టం వచ్చినట్టు థంబ్నెయిల్స్ పెట్టి మాట్లాడుతుంటారు. నిన్న కూడా నేను చెప్పాను, నేను 2 రోజుల తర్వాత దానిపైన రియాక్ట్ అయ్యానని. ఎందుకంటే ప్రపంచంలో సిరియా సంక్షోభాలు, చాలా సమస్యలు ఉన్నాయి. దేశంలో ఏ సమస్య లేనట్లు, ప్రపంచంలో ఏ సమస్య లేనట్లు టీవీలు, యూట్యూబ్ ఛానళ్ళు, ఇక మంచు కుటుంబంలో మంటలు తప్ప వేరే సబ్జెక్టే లేనట్టు మాట్లాడుతున్నారు. అంతా నేను నిన్న కూడా మాట్లాడాల్సిన పరిస్థితి నెట్టివేయబడ్డాం. ఎందుకంటే మీడియా అంతా దాని చర్చ జరుపుతుంటే దీనిపైన ఎందుకు రియాక్ట్ కాలేదు అనే క్వశ్చన్ రాకుండా ఉండడానికి కొన్ని ప్రిన్సిపల్ చెప్పడానికి రియాక్ట్ అయ్యాం.
అత్యుత్సాహం అయితే సరైనది కాదు. సార్ ఏవి లేకుండా కల్పితాలు ప్రచారం చేస్తే తప్పు కానీ ప్రసారం చేస్తే తప్పు కానీ వాళ్ళే రోడ్డు మీదకి వచ్చారు కదా సార్. అందుకే అదే ఒకరి మీద చెప్తున్నాను. ఒకరు అత్యుత్సాహం వేరు, ఉత్సాహం వేరు, yes, sir. రెండింటి మధ్య తేడా ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా పదం వాడాను. అత్యుత్సాహం సరైనది కాదు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పడం సరైనది కాదు. ఏమవుతుందంటే సెలబ్రిటీల జీవితాల గురించి సహజంగానే ఎగ్జాగరేషన్ ఉంటుంది. సెలబ్రిటీలు ఏంటి, మనకు జర్నలిజంలోనే ఎగ్జాగరేషన్ ఉంది. నాకే అనుభవం. నేను చిన్న వ్యక్తిని. నేను కొన్నేళ్ల క్రితం వరంగల్ నుంచి కొత్తగా కారు కొనుక్కున్నాను, స్విఫ్ట్ డిజైర్. ఆ కారు కొనుక్కొని దసరాకు అత్తగారింటికి వెళ్ళి రిటర్న్ వస్తున్నాను ఫ్యామిలీతోని. భువనగిరి వద్ద ఒక ఇసుక లారీ నా కారును తాకింది. ఇలా యాక్చువల్గా ట్రాఫిక్ జామ్ అయింది. వాస్తవంగా స్పీడ్లో ఎవరము లేము. ఇసుక లారీ ఇలా డోర్కు తాకింది. దాంతో డోర్, అది మొదలే ఇసుక లారీ ఎట్లా తాకినా దెబ్బతింటుంది కదా, ఆ డోర్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది. ఒక్కసారి సౌండ్ వచ్చింది. నా కొడుకు నా విండో వైపు, నేను నాన్న ఏమైంది చూడు అన్నాను. మేము ఏమైందని తేలుకొని లోపలే నాకు ఫోన్ వచ్చింది. సార్ ఏంటి సార్ మీకు యాక్సిడెంట్ అయిందట కదా అని స్క్రోలింగ్ వస్తుంది అని. అదేంటయ్యా, నేను కూడా ఇంకా దిగలేదు, ఏం జరిగిందో కూడా చూడలేదు, ఎలా మీరు స్క్రోలింగ్ వస్తుంది అంటే, లేదు సార్ ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారుకి ఇసుక లారీ డి అని వస్తుంది, నాగేశ్వర్ క్షేమము అని. ఏమైంది సార్ అన్నాడు. అంటే ఏంటంటే మీ వెనకాల అప్పుడు G24 అవర్ అనే ఛానల్ ఉండే, తెలుగు ఛానల్. సో వాళ్ళ రిపోర్టర్ ఉన్నాడట బండి మీద. నన్ను చూసి, నా కారు చూసి, సో అప్పుడు నేను ఎమ్మెల్సీని కూడా, అంటే కారు స్టిక్కర్ కూడా ఉంటుంది ఎమ్మెల్సీ అని, అది చూసి సార్ ఉన్నారు ఇలా అని చెప్పి నాకన్నా ముందు చూస్తాడు యాక్సిడెంట్ కనుక ఆల్రెడీ స్క్రోలింగ్ పెట్టేశాడు. అభ్యంతరం లేదు, స్క్రోలింగ్ అయింది. నన్ను నెక్స్ట్ టీవీ వాళ్ళు ఏం పెట్టాలి, సేమ్ స్క్రోలింగ్ పెట్టలేరు కదా. నా ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారుకు ఇసుక లారీ డి నాగేశ్వర్ క్షేమము అని ఎవరికే పెడితే ఏం లాభం, వాళ్ళు ఇంకొద్దిగా దాన్ని ఎగ్జాగరేట్ చేసి ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారుకు ఇసుక లారీ డి నుగ్గైన కారు నాగేశ్వర్ క్షేమం అని పెట్టారు. నుగ్గైన కారు అని యాడ్ చేశారు. నుగ్గు లేదు, బగ్గు లేదు. ఏమైంది అయితే ఒక విండో దెబ్బతిన్నది. ఈ లోపల అది చూసిన ఆ స్క్రోలింగ్ చూసిన మా అత్తమ్మ కంప్లీట్గా ఒక్కసారి టెన్షన్ పడిపోయింది, ఏడవడమే. ఏంటి ఏం కాలేదంటున్నారు, నాగేశ్వర్ క్షేమం అంటున్నారు కానీ భార్య పిల్లల క్షేమం అంటలేరు కదా, అంటే నా బిడ్డకు మనవళ్ళకు పెనవరాలకి ఏమన్నా అయిందని ఆమె టెన్షన్ పాపం. ఎందుకంటే కారు నుగ్గైనాక కూడా నాగేశ్వర్ ఎట్లా క్షేమంగా ఉంటాడు. నేనేమన్నా నందమూరి బాలకృష్ణ స్థాయి వ్యక్తినా, తొడగొడితే రైలే ఆగిపోవటానికి నాకు అంత కెపాసిటీ లేదు కదా. సో అందువల్ల ఇట్లా కారు నుగ్గైతే ఎలా క్షేమంగా ఉంటాడు అని. ఇక నెక్స్ట్ ఒక ప్రఖ్యాత ఛానల్, తెలుగులో టాప్ మోస్ట్ ఛానల్ అనుకోండి, వాళ్ళు ఏం పెట్టారు, ఎమ్మెల్సీ నాగేశ్వర్ కారుకి ఇసుక లారీ డి నుగ్గైన కారు నాగేశ్వర్కు గాయాలు గాంధీ ఆసుపత్రికి తరలింపు అని. నేను ఆ సమయంలో భువనగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నా. మా అన్నయ్య చూసి అమెరికా నుంచి ఏడవడమే, నువ్వు నిజం చెప్తలేవరా అంటాడు. నాన్నే నేనే మాట్లాడుతున్నా కదా అంటే కూడా ఒప్పుకోడు. ఎందుకు అంటే ఆ రకంగా నువ్వు గాంధీ హాస్పిటల్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఫోన్ చేశాడు. ఏంటి సార్ మీరు మా హాస్పిటల్లో చేరారట, ఎక్కడున్నారు, నేను వచ్చి కలుస్తాను సార్ అని. ఎందుకు అంటే ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ వచ్చారు సార్, ఒక 40-50 పీపుల్, సార్ ఎక్కడున్నారు మేము చూడాలంటున్నాం. మేము లేదంటే వాళ్ళు ఒప్పుకుంటలేరు, టీవీలో వస్తుందండి నాగేశ్వర సార్ గాంధీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యిందని, సార్కి ఏదో సీరియస్ ఉంటుంది అందుకే మీరు చెప్పడం లేదు అంటున్నారని. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది, ఇసుక లారీ డీతో మొదలై ఎక్కడికి పోయిందని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. నేను నవ్వుతూ ఆ ఛానల్ హెడ్కి ఫోన్ చేసి అడిగాను, అయ్యా మీకు ప్రోటోకాల్ అన్నది తెలియాలి, నేను ఎమ్మెల్సీని, నన్ను కనీసం నిమ్స్లోనే చేర్చాలి కదా, కొద్దిగా స్పెషాలిటీ హాస్పిటల్ కదా, మన గాంధీ హాస్పిటల్ చేర్చారేంది అన్న, అలా ఉంది పరిస్థితి. సో ఇక నాగేశ్వర్కి ఇట్లుంటే మోహన్ బాబుకు ఉండదా చెప్పండి ఇక. సో అందువల్ల ఉన్నది కోతి కొబ్బరికాయ జనలేదు. ఇది మన జనరలిజంలో కూడా అలవాటు ఏమైందంటే కోతి కొబ్బరికాయ దొరికితే ఎట్లుంటుందో అట్లయితుంది. ఒక చిన్న అంశం దొరికితే ఇక వేరేది ఏముండదు, ఇక అది తప్ప 24 గంటలు దాన్ని అటుపీకి ఇటు ఏకి ఎందుకు అంత అవసరమా. ఎస్, ఒక మీరు అన్నట్లు ఒక సెలబ్రిటీ కుటుంబంలో తగాదా నిజం కాదని మోహన్ బాబు అంటలేడు, మనోజ్ అంటలేడు. కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి, అనుమానమే లేదు. సో వాళ్ళే మీడియాకి వచ్చారు. ఇప్పుడు మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశాడు, మంచి మనోజ్ కూడా లేఖ రాసినట్లున్నారు కదా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు. అందువల్ల ప్రైవేటు అంశమే కావచ్చు కానీ అందులో క్రైమ్ యాంగిల్ వచ్చింది, పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది కనుక మీడియా ఎవ్రీ రైట్ టు కవర్, యూ కెనాట్ క్వశ్చన్. కవరేజ్ చేసే క్రమంలో
మనం ఎక్కడాకా పోతామంటే ఉన్నది ఉన్నట్టుగా, లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్టుగా, అక్కడ జరగని విషయాలు కూడా జరిగినట్టుగా. కారణం ఏమవుతుంది అంటే ఇలాంటి దాంట్లో లోపలే జరిగిందో మనకు తెలియదు. ఇప్పుడు అన్లెస్ ఆ ఛానల్ వాళ్ళు మోహన్ బాబుకో మనోజ్కో క్లోజ్ ఉంటే, ఇద్దరికి క్లోజ్ ఉంటే, అప్పుడు వాళ్ళు బ్రీఫ్ చేస్తే, అది కూడా వాళ్ళు నిజం బ్రీఫ్ చేస్తే, ఎందుకంటే ఎవరి వర్షన్ వాళ్ళు బ్రీఫ్ చేస్తారు. నిజం ఏముంటుంది, 2 వర్షాల్లో నిజం ఉండొచ్చు, కానీ 2 కలిపితే నిజం ఉంటుంది. సో అప్పుడు మీడియాకి తెలుస్తుంది. సో ఈ లోపల దానికి మసాలా యాడ్ చేసి, దానికి రకరకాల యాడ్ చేసి స్పైసీగా చేస్తే వార్త స్పైసీగా అవుతుందని చేస్తారు. అందువల్ల డెఫినెట్గా మీడియా సెలబ్రిటీల జీవితాలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు, అందులో పోలీస్ స్టేషన్ల దాకా వచ్చి వాళ్ళే మీడియాకు చెప్తున్నప్పుడు కవరేజ్ ఆపడం కూడా సాధ్యమో కాదు, మంచిది కూడా కాదు. ఎందుకంటే అప్పుడు సోషల్ మీడియాలో అనవసరపు రూమర్స్ కూడా వెళ్ళిపోతాయి. ఇక లేని ఇక మామూలుగా ఉండదు. ఎందుకంటే నోబడీ హ్యాస్ అ కంట్రోల్ ఓవర్ సోషల్ మీడియా. నువ్వు మీడియానైనా కాస్తంత నియంత్రించవచ్చేమో, కానీ సోషల్ మీడియా ఎలా కవర్ చేస్తావు? అందువల్ల రెస్పాన్సిబుల్ మీడియా తప్పనిసరిగా ఏం జరిగిందో చెప్పాలి. కానీ అదే సమయంలో మీకు హ్యూమన్ నేచర్ ఎగ్జాగరేషన్ ఉంది. ఆ ఎగ్జాగరేషన్ అనేది ఎప్పుడూ ఉండకూడదు. ఈ ఎగ్జాగరేషన్ అనేది జర్నలిజంలో చాలా ఒక ప్రమాదకరమైన ధోరణి. సెన్సేషనలిజం అంటారే, సంచలనం. ఈ సంచలనాన్ని ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా రాయడం అనేది జర్నలిజంలో ఉండే ఒక బలహీనత. మీకు న్యూయార్క్కు ఒకరోజు ఒక బిషప్ వెళ్తాడు. వెళ్ళే ముందు పోప్ చెప్తాడు, నువ్వు ఎవరితోనైనా కలువు, కానీ మీడియాతో మాత్రం మాట్లాడకు, నువ్వు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి రాస్తారు అంటాడు. బిషప్ న్యూయార్క్లో దిగుడుతోనే మన మీడియా మిత్రులు చుట్టుమోగుతారు. సహజంగా మీడియా అంటే ఎవరికైనా పబ్లిసిటీ కోరికుంటుంది కదా. ఇప్పుడు ఇంతన్నా మోహన్ బాబు కూడా ఆడియో రిలీజ్ చేశాడు కదా, ఎవరికైనా ఉంటుంది నా వర్షన్ చెప్పుకోవాలి, మీడియాలో కవర్ కావాలి అని. సో మాట్లాడడం మొదలు పెడితే, వాట్ ఈజ్ యువర్ ప్రోగ్రామ్ టు నైట్ బిషప్ జీ అని అడిగారు. బిషప్ అన్నాడు నథింగ్ మచ్ అన్నాడు. ఆర్ యూ గోయింగ్ టు నైట్ క్లబ్స్ అని అడిగారు. బిషప్కి చాలా కోపం వచ్చి, ఐఎమ్ ఏ రిలీజియస్ ప్రీచర్, వాట్ ఆర్ యూ టాకింగ్, ఆర్ దే నైట్ క్లబ్స్ ఇన్ న్యూయార్క్ అన్నాడు. అంటే ఈ న్యూయార్క్లో నైట్ క్లబ్లు కూడా ఉన్నాయా అన్నాడు కోపంలో. తెల్లారి హెడ్లైన్, న్యూయార్క్లో నైట్ క్లబ్స్ ఉన్నాయా కుతూహలంగా ప్రశ్నించిన బిషప్. కంప్లీట్ మారిపోయింది. నెక్స్ట్గా అమెరికా పర్యటన మొత్తం పోప్ అందుకే చెప్పాడు, అనవసరంగా నేను మాట్లాడాను అని కంప్లీట్గా తన పర్యటనలో ఎప్పుడు మాట్లాడలే. రిటర్న్లో మళ్ళీ మోటివేట్ అయ్యాడు, ఎప్పటికి ఇలా అవుతుందా అని. హౌ వాజ్ యువర్ ట్రిప్ బిషప్ అని అడిగారు. నథింగ్ సో అన్యూజువల్ ఫర్ యూ టు కవర్, మీరు కవర్ చేయాల్సినంత ప్రత్యేకంగా ఏముంది అన్నాడు. తెల్లారి హెడ్లైన్, బిషప్ లీవ్స్ యుఎస్ విత్ అన్ప్రింటబుల్ ఎక్స్పీరియన్సెస్ అని. ప్రచురణకు అర్హత లేని అనుభవాలతో తిరిగి వెళ్ళిన బిషప్ అని. ఇక అది నీకు ఇది ఒక్క ఎగ్జాంపుల్, ఇది వెరీ ఫేమస్ అనిక్డోట్ ఇన్ జర్నలిజం. సో అందువల్ల ఆ సెన్సేషనలిజం మనకేమవుతుందంటే, మీకు నాకు ఆర్డినరీ ఇష్యూ కావచ్చు, కానీ ఆ కుటుంబానికి ఆల్రెడీ కుటుంబ తగాదాతో బాధపడుతూ ఉంటారు. మీకు మోహన్ బాబు మాటల్లో కూడా ఆవేదన కనబడుతుంది. తప్పులు తర్వాత సంగతి, తప్పు ఎవరిదైనా ఇద్దరు బాధపడతారు కదా. తప్పు మోహన్ బాబుదైనా మనోజ్దైనా ఎవరి తప్పో నాకు తెలియదు, కానీ ఇద్దరు బాధపడతారు, అనుమానమే లేదు. ఇద్దరు ఏదో రూపంలో ఎక్కడో వచ్చారో బాధపడతారు. అల్టిమేట్గా వాళ్ళ తండ్రి కొడుకులు. మన ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాట తర్వాత మీరు 2 గంటల తర్వాత చూడండి, అల్టిమేట్ ఏవైతే భార్య బాధపడుతుందో భర్త బాధపడతారు. ఇద్దరు ఇందులో ఎవరు ఆనందంగా ఉండరు. మీరు ఏ భార్యాభర్తల కొట్లాటైనా, ఏ తండ్రి కొడుకుల కొట్లాటైనా చివరకు ఇద్దరు బాధపడతారు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆబ్వియస్లీ తండ్రి కొడుకులు కదా. ఆ రక్త సంబంధం అనుబంధం ఎక్కడ పోతుంది, వాళ్ళ కాకపోతే రేపైనా బాధపడతారు. ఇది ఓన్లీ ఆ కోపం ఉన్నంత, ఇప్పుడు ఆ ఉద్వేగం ఉన్నంత కాలం అలా ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా తండ్రి కాకుండా పోతాడా, కొడుకు కాకుండా పోతాడా. అందువల్ల ఆ ఆవేదనలో కనబడుతుంది. ఈ సెన్సేషనలిజం ఏమవుతుంది అంటే, ఆల్రెడీ బాధలో ఉన్న కుటుంబం అన్నిటికీ మించి ఇంత గౌరవప్రదంగా బతికామే, ఇప్పుడు మోహన్ బాబు మాటల్లో మనకు కనబడుతుంది, ఈ అపకీర్తి వచ్చింది, అపవాదం వచ్చింది అని. అఫ్కోర్స్ దానికి మీడియా కారణం కాదు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం తెచ్చుకున్న సమస్య తప్ప మీడియా సృష్టించేది కాదు కదా. మీడియా మంచు మనోజ్కు మోహన్ బాబుకు మధ్య ఘర్షణ పెట్టలే కదా. కానీ కారణం ఏదైనా అపకీర్తి అనే బాధలో ఉంటారు. అప్పుడు ఈ అవాస్తవాలకు కూడా మనం గోరంతలు కొండంతలు చేయడం, లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్టుగా చూపడం వల్ల సహజంగానే ఆవేదనకి ఎక్కువ ఉంటుంది. అందువల్ల జర్నలిజానికి లక్ష్మణ రేఖ కూడా ఉంటుంది. సంచలనాల పేరిట, టీఆర్పీల పేరిట ఎగ్జాగరేట్ చేయకూడదు. అదే సమయంలో సెలబ్రిటీలు తగాదాలు మీరే తెచ్చుకొని
మీరే రోడ్డు మీద వేసి మీరే పోలీస్ దాకా వెళ్ళి మీరే రకరకాల ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇచ్చి మళ్ళీ మీడియాను కవర్ చేయకూడదు అంటే ఎలా సాధ్యమవుతుంది? మీడియా వన్స్ కవరేజ్ మొదలుపెట్టినాక ఎస్ మీకు అభ్యంతరాలు ఉంటే దానిపైన మీడియా కూడా ప్రత్యేకమైన చట్టాలు ఏమి లేవు దేశంలో. ప్రతి పౌరునికి ఉండే భావ ప్రకటన స్వేచ్ఛే మీడియా. ఆర్టికల్ 19(1)A మీడియా స్వేచ్ఛ అనే పదం కాన్స్టిట్యూషన్ ఎక్కడా ఉండదు. మీరు గమనించండి, భారత రాజ్యాంగంలో ఎక్కడా మీడియా ఫ్రీడమ్ అని ఉండదు. ఉన్నదేంటి? ఆర్టికల్ 19(1)Aలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛయే పత్రికా స్వేచ్ఛ అని రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అనే కేసులో చాలా హిస్టారిక్ జడ్జిమెంట్. మీకు ఇది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ పైన వచ్చిన ఫస్ట్ జడ్జిమెంట్. మీకు సుప్రీంకోర్టు ఎర్లీ 50s ఇచ్చిన ఈ తీర్పు ద్వారా ప్రతి పౌరునికి ఉండే భావ ప్రకటన స్వేచ్ఛనే మీడియా స్వేచ్ఛగా సుప్రీంకోర్టు అన్వయించింది. అందువల్ల మీకు మోహన్ బాబుకి లేని స్వేచ్ఛ టీవీ ఛానళ్ళకి ఏమి ఉండదు, మనోజ్కి లేని స్వేచ్ఛ పత్రికలకి ఏమి ఉండదు. డెఫినెట్గా మీకు అభ్యంతరం ఉంటే మీరు కేసు వేయచ్చు. కానీ మోహన్ బాబు ఆవేదనలో కూడా అర్థం ఉంది. కేసులు వేసుకుంటూ ఏం చేయగలుగుతాం? పరువు నష్టం కేసులు వేస్తే ఎక్కడ వెళ్తుంది? ఏమీ తెలియదు. ముఖ్యమంత్రుల మీద పిచ్చి పిచ్చి సోషల్ మీడియా మెసేజ్లు పెడితేనే ఎవడు ఏమీ చేయలేకపోతున్నాడు. సో అందువల్ల ఆ ఆవేదన సరైంది. ఎక్కడో ఒక చోట మీడియా కూడా ఆ లక్ష్మణ రేఖ స్వీయ నియంత్రణ అంటారు దాన్ని. అందుకే ఇప్పుడు ఎవరో చెప్పలేరు. సో నీకు నియంత్రణ ఉండాలి. ఏది నిజం, ఎక్కడ వరకు నేను కవర్ చేయొచ్చు, ఎక్కడ వరకు కవర్ చేయకూడదు, ఏది ఎగ్జాగరేషను, కేవలం జనాన్ని చూపెట్టడానికి జనాన్ని చూడడం కొరకు చేస్తే మీకు వ్యూవర్షిప్లు రేటింగ్లు కావచ్చు. కానీ బాధిత కుటుంబానికి అది కన్నీళ్ళు. అది మాత్రం మీడియా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, దాడి చేసే హక్కు అయితే ఎవరికి లేదు. అది మనం అందరము ముక్త కంఠంతో ఖండించాలి. దాడికి క్షమాపణ చెప్పడమే కాదు, చట్టరీత్యా కూడా చర్యలు ఉంటాయి. ఒక ప్రముఖ ఛానల్ మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది సార్ అంటే వెంటనే తీసుకుని ఆ లోగో మీరు చూస్తున్నారు కదా సార్, లోగో తీసుకుని అతని మీద దాడి చేస్తే అతని చేతికి ఫ్రాక్చర్ కూడా పరిస్థితులు అంగీకరించట్లేదు. అది నువ్వు దుర్వాస మునీంద్రుడు అయితే మీడియా పైన చూపెడితే ఏంటి? ఇప్పుడు నీకేమైనా కంప్లైంట్ ఉంటే యూ కంప్లైంట్ టు ద మేనేజ్మెంట్, యూ కంప్లైంట్ టు ది బ్రాడ్కాస్ట్ కౌన్సిల్, కోర్టుకు వెళ్ళొచ్చు. ఏది లేకపోతే నీవు కూడా మీడియా మీద ప్రజలకు చెప్పచ్చు, ఇది ఈ ఛానల్ పనికిమాల వార్తలు వేస్తుంది, ఇది చూడండి ఇది న్యాయమా అంటే మీడియాని మీరు కౌంటర్ చేయొచ్చు మీడియాను. కానీ కొట్టే అధికారం, దాడి చేసే అధికారం ఎవరు లేదు. మీకు అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు కవరేజ్, కానీ యు నో రైట్ టు అటాక్ కదా. ఫిజికల్ అటాక్ చట్టం ఎలా ఒప్పుకుంటుంది? చట్టమే కాదు, సభ్య సమాజం కూడా ఒప్పుకోదు కదా. అంటే జరుగుతున్న ప్రచారం గతంలో ఇదే ఛానల్కి వెళ్ళి అక్కడ CEO మీద కూడా మోహన్ బాబు గతంలో దాడి చేశారు అనేది ఒక ప్రచారం ఇస్తారు. బట్ ఏదైనా ఎవరిపైన ఎక్కడ దాడి చేసినా మనం అంగీకరించలేదు. రైట్ సార్. ఇక నెక్స్ట్